ఒక అడవిలో ఒక పెద్ద పులి ఉండేది. ఆ పెద్ద పులికి సేవ చేయడానికి ఒక నక్క ఉండేది. ఆ నక్క అడవి మొత్తం తిరిగొచ్చేది. ఎక్కడ ఏ ఏ జంతువులుంటున్నాయి, వాటిని ఎలా వేటాడాలి, పెద్ద పులికి ఆ విషయాలన్నీ చెప్తూ ఉండేది. ముందుగా అనుకున్న ప్రకారం నక్క వెళ్ళి ఒక జంతువుపై కలబడి పోరాడి పులిని వెంటనే రమ్మని పిలిచేది. తాను పోరాడుతున్న జంతువుని చంపమని నక్క పులికి చెప్పేది. అప్పుడు పులి చాలా ధీమాగా అడుగులు వేస్తూ వెళ్ళి నక్క చూపించిన జంతువుని చంపి మంచి మంచి మాంసం ముక్కల్ని పులి తినేది. మిగిలిన ఆ బొక్కల్ని నక్క తినేది. ఇది ఆ రెండింటి మధ్య ఉన్న ఒప్పందం. కొన్నాళ్ళ తర్వాత వీటికి ఒక కాకితో స్నేహం కుదిరింది. ఇప్పుడు కాకి అడవంతా తిరిగి బాగా బలిసిన జంతువులను చూసి కనిపెడుతుంది. కాకి నక్కకు వేటకు సిద్ధం కండి అని సిగ్నల్ ఇస్తూ అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ నక్క బయలుదేరుతుంది. మిగతాదంతా నార్మల్గా ఈ నక్క వెళ్ళడం, ఆ పులిని పిలవడం, అది చంపడం, ఆ మాంసం అంతా రెండి తినడం, దీంట్లో మాత్రం కాకికి కూడా వాటా ఉంటుంది. ఇలా కొంతకాలం సాగుతూ వచ్చింది. దీంతో ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ బెదిరిపోయాయి. ఒంటరిగా తిరగడానికే భయపడిపోయేవి. జంతువులన్నీ ఒక దగ్గరికి చేరి పరిష్కారం కోసం అవన్నీ ఆలోచనలో పడ్డాయి. అన్ని జంతువుల్లో కూడా ఒక చిన్న కుందేలు ఈ సమస్యని నేను తీరుస్తా అంటూ ముందుకొచ్చింది. దాని ప్రణాళిక ప్రకారం ఒకరోజు కుందేలు కాకితో మంచిగా మాట్లాడుతూ, మిత్రమా, నాకు తెలిసిన ఒక కొలనుంది. అందులో పెద్ద పెద్ద చేపలున్నాయి. మిత్రమా, నాకు తెలిసిన కొలనుంది. ఆ కొలనులో చాలా పెద్ద పెద్ద చేపలున్నాయి. అవి నీ మిత్రులు నక్క, పులి లాంటి పెద్ద పెద్ద వేటగాళ్లకు సులభంగా దొరికిపోతాయి. ఆ కొలంలో సుమారు 1,00,00,000 చేపలున్నాయి. మీకు నచ్చినప్పుడు నచ్చినట్లుగా వేటాడొచ్చు. వేట కోసం నువ్వు రెక్కలు నొప్పి పుట్టేలా అడవంతా తిరగాల్సిన అవసరం లేదు అని సలహా ఇచ్చింది చిన్న కుందేలు. కాకికి కుందేలు మాటల మీద అనుమానం వచ్చి, అసలు నువ్వెందుకు మాకీ సలహాలు ఇస్తున్నావు? నువ్వు మాంసం తినవు కదా, మేం కొలంలో వేటాడితే నీకేంటి లాభం అని ప్రశ్నించింది. అంతేకాదు, నీవు చెప్పినట్టు కొలంలో చేపలు లేకపోతే మాత్రం నీకు మరణశిక్షే అని కాకి కుందేలుని హెచ్చరించింది. దీనికి కుందేలు బదులిస్తూ, ఆహా, సరే మిత్రమా, మీలాంటి మిత్రులు ఉంటే నన్నెవరూ చంపలేరు. హాయిగా ఆకులు, అలమలు, గడ్డి అన్నీ తిని బ్రతికేయొచ్చు అని నా స్వార్థం. అంతే తప్ప నాకు మరే దురుద్దేశం లేదు. కొలంలో గనక నేను చెప్పినట్టు మీకు మంచి వేట దొరకపోతే నన్ను చంపేయండి, పర్వాలేదు అని చెప్పింది కుందేలు. ఆ కుందేలు చెప్పిన విషయం కాకి నక్కకు చెప్పింది. నక్క వెళ్ళి పులికి చెప్పింది. జంతువుల్ని, పక్షుల్ని అన్నిటిని తిని తిని తిండి మీద విరక్తి పుట్టింది. చేపలైతే చేపల మాంసం చాలా బాగుంటుంది అని పులి ఒక్కసారిగా ఆశపడుతుంది. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పి పులి తన పెద్దలు చెప్పారని చెప్పి చెప్తూ ఉంటుంది. అయితే ఇకపై మన వేట కొలంలోనే అంటుంది పెద్ద పులి. ముందుగా కాకి కొలంలోకి దిగింది. ఒక బలమైన మొసలి కాకి కాలు పట్టుకుంది. కాకి చాలా పెద్దగా అరిచింది. మొసలి కాకి కాళ్ళు పట్టుకునేసరికి చేప చాలా పెద్దదిగా ఉన్నట్టుంది, అందుకే కాకి అంత గట్టిగా మొత్తుకుంటుందని చెప్పి అనుకొని నక్క సంతోషంతో కొలంలోకి దిగింది. మరో పెద్ద మొసలి పెద్ద నక్క కాలు పట్టుకుంది. ఇంకేముంది, ఎప్పుడూ లేనంత బిగ్గరగా అరిచింది పెద్ద నక్క. వేట బ్రహ్మాండంగా ఉన్నట్టుంది అని పెద్ద పులి అనుకుంటూ ముందు వెనక ఆలోచించకుండా పెద్ద పులి కూడా వెంటనే కొలంలోకి దూకేసింది. అంతే, సుమారు 10 ముసళ్ళు పెద్ద పులిని చుట్టుముట్టేశాయి. ఇంకేముంది, ఆ 3 జీవుల ఆట కట్టేసింది.
ఇంకా అడవిలో ఉన్న జంతువులన్నీ సంతోషించాయి, కుందేల్ని మెచ్చుకున్నాయి. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, తెలివనేది ఆకారంలో కాదు, ఆలోచనలో ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు.